శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్ట సన్నివాస సుయామునః. సద్గతి మానవులకు సద్గతి, గతి అంటే ఒక లక్ష్యం, ఒక దిక్కు. ఎవరయ్యా దిక్కు అంటే దేవుడే దిక్కు. సద్గతి మంచి దిక్కు. మనం ఎటు ప్రయాణించిన చివరకు మోక్షమే, అంటే మరణము అనుకూలంగా ఉండాలి. మరణం అనుకూలంగా అంటే మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఆ పాప పరిహారం అయిన తర్వాత అవసాన దశలో ఇంకా మిగిలి ఉన్న పాపాలు ఏవైతే ఉన్నాయో, అంటే అన్ని కర్మల్ని తీర్చుకోలేని పరిస్థితి ఏదైతే ఉందో, అవసాన దశలో వాటికి సంబంధించిన స్పృహ కలుగుతుందట. తప్పకుండా అయ్యో నేను ఈ పాపాలు చేసి ఉంటానే, లేదా ఈ పొరపాట్లు చేసి ఉన్నానే, వీటికి ప్రాయశ్చిత్తం ఏమిటి, అందువల్లనే నేను ఈ విధంగా ఈ అవసానంలో ఇది అనుభవిస్తున్నానా, నాకేమిటి ఈ దుర్మరణం, సునాయాస మరణం కోరుకోవాలట మానవుడు. అదే సద్గతి. ఏదో పుట్టాము, పెరిగాము, ఏదో సాధించాము, కానీ ఇంకా సాధించవలసింది ఏమిటంటే సద్గతి. మంచి మరణము సంభవించాలంటే, ఆయాసము లేని మరణము కావాలంటే మార్గం ఏమిటయ్యా? దేవుడే మార్గము, ఆధ్యాత్మికతే మార్గము, నామస్మరణే మార్గము, స్తోత్రమే మార్గము. అది మినహా మరొక గతి లేదు. అదే సద్గతి. మోక్షము ప్రసాదించడం అంటే మంచి మరణాన్ని ఇవ్వటం. మరణించిన తర్వాత మోక్షం ఏమిటో మనకు తెలియదు. అది పురాణాల్లో వర్ణింపబడింది, కానీ అది మనం ఊహించలేం. కానీ మనకు మోక్షం ఏమిటయ్యా అంటే సునాయాస మరణం. మరణిస్తున్నామని తెలియకుండానే మరణిస్తే సునాయాస మరణం. అంతే. తెలిసిందా భయం, ఆ భయంతో మనం ఉన్నామనుకోండి, రోజు ఒక నరకం. అట్టి నరకాన్ని నాకు వద్దు స్వామి, నాకు సునాయాస మరణాన్ని ఇవ్వండి. ఎంతోమంది సాధువులు, సంతులు, ఋషులు, మునులు దేవుడు ప్రత్యక్షం కాగానే సునాయాస మరణం ఇవ్వండి అనే కోరుకున్నారు. నాకు మరణం తెలియొద్దు స్వామి, అంతకన్నా మించింది లేదు, మిమ్మల్ని ఐక్యం చేయండి. ఏ భక్తుడు కూడా, త్యాగరాజు, రామదాసు, అన్నమాచార్యుడు, స్వామి మీరు ఐక్యం చేసేయండి. ఇంకా అంతే. ఈ జీవుడు దేవుళ్ళో కలిసిపోయే సద్గతిని కలిగించండి, నాకు అంతకన్నా వేరే ఏమొద్దని కోరుకున్నారు. కాబట్టి మానవుడు తన ఆధ్యాత్మికత అంతా కూడా దేనికి మార్గం అంటే మంచి మరణానికి మార్గం. కాబట్టి మరణ భయము లేకుండా చేసి
మంచి మార్గాన్ని ఇచ్చువాడు. సద్గతి మనం చేరుకునే లక్ష్యానికి అనాయాసంగా తీసుకువెళ్ళువాడు. సద్గతి సత్కృతి. కృతి అంటే ఒక మార్గము, అంటే గమ్యం. సద్గతి అంటే ఒక గమ్యము, దానికి మార్గం ఏమిటంటే ఆయనే. మంచి మార్గాన్ని ఇవ్వండి, మంచి లక్ష్యాన్ని ఇవ్వండి స్వామి. అది నాకు ఆయాసం లేకుండా ఉండాలి. సద్గతి సత్కృతి సత్తాహ. ఇది ఇచ్చువాడు. సత్తా అంటే చైతన్యం. ప్రకృతిలో ఉన్న చైతన్యమంతా కూడా ఆయన రూపం. ప్రకృతి అంతా కూడా చైతన్యభరితమే. అణువణువు చాలా చైతన్యంగా ఉంటుంది, మానవుడితో సహా. ప్రకృతిలో ఒక భాగం కాబట్టి ఆ చైతన్యమే ఆయన రూపం. అట్టి చైతన్యము ఇతరులకు సాధ్యము కానటువంటిది. అందుకే సత్తాహ. సాధ్యము కాని ఒక గొప్ప శక్తిని కలిగి ఉండటమే చైతన్యం. దాని సత్తా అంటారు. సద్భూతి సత్పరాయణ. సకల ఐశ్వర్యములను ఇచ్చువాడు. సద్భూతి. విభూతి అంటే ఐశ్వర్యం. ఇప్పుడు మనం శివాలయంలో విభూతి పెట్టుకుంటాం, అది ఆయన ఐశ్వర్యం. అంతకన్నా మించిన ఐశ్వర్యం లేదు. విభూతే ఐశ్వర్యం. విభూతి అంటేనే ఐశ్వర్యం అని అర్థం. శివుడి ఐశ్వర్యం ఏమిటంటే బూడిదే. ఆయన ఆస్తి అంతా బూడిది. అది మనకి ఇస్తున్నాడు కాబట్టి ఐశ్వర్యవంతులం మనం. విభూతి. అయితే ఇక్కడ ఐశ్వర్యము అంటే ధనము కాదు, తరగిపోని సంతోషాన్ని ఐశ్వర్యం అంటారు. స్వరము కానిది, నశించని ఆనందం ఉండాలట మానవుడికి. అది ఎలా వస్తుంది అంటే భగవన్నామ స్మరణ ద్వారా వస్తుంది. ఆది శంకరాచార్యుల వారు సమాధి అవుతూ శిష్యులందరూ కూడా బాధపడుతున్నారు. అనంతమైనటువంటి ఆనందంలో ఉన్నాడు ఆయన. భగవంతుడిని చేరిపోతున్నాడు. ఎక్కడ కూడా ఆయనకు విషాదము లేదు. అప్పటికి ఆయన వయసు 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల్లోనే సాధించవలసిందంతా సాధించాడు. ఇంకొక 10 సంవత్సరాలు ఉన్నా ఇంకా అనేకమైనటువంటి గ్రంథాలను రచించి మానవ జాతిని ఉద్ధరించేవాడు. కానీ ఆయన అనుకున్నాడు, నా సమయం అయిపోయింది నాయన, నా యొక్క అవతారము పరిసమాప్తి అని చెప్పేసి ఆయన జీవసమాధి అయ్యాడు. శిష్యులంతా బాగా బాధపడుతున్నారు, కానీ ఎక్కడ కూడా విషాదం లేదు ఆయనకి. అనంతమైనటువంటి చైతన్యంలో, తాదాత్మ స్థితిలో శివైక్యము పొందుతున్నానని చెప్పేసి అనుకున్నాడు ఆయన. కాబట్టి సకల ఐశ్వర్యము, సకల ఆనందము ఆయనే. అట్టి ఆనందానికి పొందటానికి మార్గము ఆయనే. ఎన్ని కష్టాలు పడ్డా విషాదంలో లేరెవరు. రామానుజాచార్య మహాస్వామి, శంకరాచార్య మహాస్వామి, మధ్వాచార్య మహాస్వామి, అనేక కష్టాలు, ఎన్నడూ విషాదంలో లేరు. ఆనందానుభూతిని పొందారు వారు. సత్పరాయణ. పరులకు ఆధీనమై ఉండువాడు శ్రీ మహావిష్ణు. పరులు అంటే భక్తులు. ఎవరు తన భక్తులు వారికి ఆధీనమై ఉంటారు. భక్తికి లొంగువాడు. ఏదిచ్చినా కూడా భక్తికి లొంగే మనస్తత్వం కలవాడు. మనం శ్రీకృష్ణుని జీవితంలో చూస్తే ఆత్రత్రాణ పరాయణ అనే బిరుదు ఆయనకుంది, ఇంకెవరికి లేదు.
ఆర్తిగా భక్తిగా పిలిస్తే పరిగెత్తుకొని వెళ్ళి ఆ కష్టాన్ని తీరుస్తాడు ఆయన జీవితంలో. దేనికైనా కానీ లొంగిపోయేవాడు. భక్తి ఉంటే చాలు. కుచేరుడు పెట్టినటువంటి పిడికెడు అటుకులకు లొంగిపోయాడు. భక్తితో ఏదైనా. రుక్మిణి అమ్మవారు పెట్టిన తులసీ దళానికి లొంగిపోయాడు. 3 ఆకులు గల తులసీ దళాన్ని పెడితే ఆయన తులాభారంలో లొంగిపోయాడు. ధర్మరాజు ఒక్క అన్నం మెతుకు పెట్టాడట. అంటే పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో, అరణ్యవాసంలో ఒక రోజున రాత్రిపూట వచ్చేస్తాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు మందిరంలోకి వచ్చేసి ఆకలవుతుందని చెప్పేసి అంటాడు. అప్పటికే భోజనాలు అన్నీ అయిపోయాయి, ఏమీ లేవు, మొత్తం కడిగేశారు. అక్షయ పాత్ర అప్పటికే ఉంది, సూర్యభగవానుడు ఇచ్చినటువంటి అక్షయ పాత్ర. అది రోజుకు ఒకసారి మాత్రమే అక్షయ పాత్రలోని పదార్థం వస్తుంది. అయిపోయాయని చెప్పడానికి వీలు లేదు. ఆయన శ్రీకృష్ణుడు అంతటి వాడు ఆకలి అవుతుందని చెప్పేసి వచ్చాడు. శ్రీకృష్ణుల వారే, చూడు నాయన ఒకసారి అక్షయ పాత్ర చూడు, ఎంతో కొంత అన్నం ఉండి ఉంటుందని చెప్పి. లేదు బావా, మొత్తం కడిగేసి బోర్లు ఇచ్చాము అని అనబోయాడు. అప్పుడు ద్రౌపది, ఒకసారి చూసిరా అమ్మ, అక్షయ పాత్రలో చూడు ఏమైనా అన్నం మిగిలి ఉంటుందని. చూస్తే ఒక్క మెతుకుందట, ఎక్కడో అంటుకోదు. ఆ మెతుకు నాకు పెట్టమ్మా అన్నాడు. ఆ మెతుకు తీసి పెట్టగానే పరమానంద బదుటైపోయాడు. అంటే భక్తితో, ఆర్తితో ఏది చేసినా కూడా స్వీకరిస్తాడు. ఇది శ్రీకృష్ణుని జీవితంలోనే ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఆర్తత్రాణపరాయణుడు అనే నామము, బిరుదు ఆయనకుంది. అట్లా భక్తితో ఏది చేసినా లొంగువాడు సత్పరాయణ, సాధువులకు భక్తులకు ఆధీనమై ఉండువాడు సత్పరాయణుడు. అందుకే భగవన్నామ స్మరణ చేసినంత మాత్రము చేతనే భక్తితో ఆయన పరవశించిపోతాడు. ఆ నామాన్ని ఒక్కసారి పట్టుకుంటే చాలు, ఆ రుచి. అందుకే రామదాసు ఎంతో రుచిరా అన్నాడు రామనామాన్ని. ఒక్కసారి రామనామాన్ని పలికి చూడండి, ఒక్క నిమిషం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామా అనడంలోనే ఆ ఆర్తి ఉంటుంది. అదే కాదు, ఏ భగవంతుడి నామస్మరణైనా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఆర్తితో అంటే చాలు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. పరవశించిపోతాడు ఒక్క పదానికి. అందుకే ఎంతో రుచి అన్నాడు ఆయన. అరే, తినే పదార్థాలే కావు నాయన, భగవన్నామ స్మరణ కూడా రుచిగా ఉంటుంది. ఆ టేస్ట్ కనుక తెలిస్తే ఇక వదిలిపెట్టం మనం. నామస్మరణలోని ఆ టేస్ట్ తెలిసిపోతే ఇక ఆ దేవుణ్ణి కానీ ఆ పదాన్ని వదిలిపెట్టాం. అంత రుచిగా ఉంటాయి, తాదాత్మ స్థితిలోకి వెళ్ళిపోతాం. వ్యాసుల వారు కాశీని విడిచిపెడుతూ ఒక మాట చెబుతాడు. అరే, కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. కాశీ అంటే చాలా చాలా ఇష్టం ఆయనకు, శివభక్తుడు ఆయన వ్యాసుడు. కానీ ఆయన రాసిందంతా కూడా మహావిష్ణువు గురించి, ఆయన సాహిత్యం అంతా. మహాభారతం కానీ, భాగవతం కానీ, అష్టాదశ పురాణాల్లో విష్ణు సంబంధమైనటువంటి పురాణాలు కానీ అన్నీ కూడా ఆయన విష్ణు సంబంధమైన ఎక్కువ రాశాడు. కానీ శివభక్తుడు. శివకేశవులకు అభేదం ఎక్కడా లేదు, పురాణాల్లో లేదు. ఋషులు కానీ మునులు కానీ ఎక్కడ అభేదాన్ని పాటించలేవాడు, వేదంలో కూడా లేదు. శివుడికి ఎంత ప్రాధాన్యత ఉందో విష్ణువుకి అంతే ప్రాధాన్యత ఉంది. అభేదం, అసలు భేదమే లేదు.
వాళ్ళంతా ఒక రూపమే, వారిద్దరూ ఒక రూపం, అమ్మవారి రూపం. ఆ విధంగా ఆ నామస్మరణ ఆనందంబున అర్ధరాత్రమున చంద్రాలోకముల్కాయగా నానాసైకత వేదికాస్తరములన్ నల్దిక్కులన్ శంభున్ కాశీనాథున్ అరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిన్ మేనెల్లన్ పులకాంకర ప్రకరమున్ నిండారమెన్నేటిలో. ఆ శివనామస్మరణ ఆ గంగానది ఒడ్డున కూర్చొని ఆ ఇతిక సిన్నెల మీద ఆ చంద్రాలోకముల్కాయగా చంద్రుడి యొక్క కిరణాలు ప్రసరిస్తూ ఉండగా ఆయన నామస్మరణ చేస్తే నాకు ఎంత ఆనందం కలిగేది. అట్టి స్థితి నుంచి నేను కాశీని విడిచిపోతున్నానే, ఆయన్ని వదిలి నేను ఎలా ఉండగలను, ఆయన నామస్మరణను ఎలా నేను వదలగలను, ఆయన చూడకుండా కాశీలోని ఆ పరమేశ్వరుడు యొక్క రూపాన్ని చూడకుండా నేను ఎలా ఉండగలని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. కాబట్టి భగవన్నామ స్మరణ ఒక్కసారి వంట పట్టించుకుంటే వదలమిగ. సరే, ఆయన మనకు ఏం వరాలు ఇస్తాడు, ఏం చేస్తాడు అనేది కాదు, ఒక నూలు పోగించినా ఆయన ఆనందపడతాడట భక్తితో. అంటే ఆర్తి ఉండాలి ఆ పిలుపులో. ఒక్కసారి ఒక్క నామం చాలు, పరమశివ నన్నొక్కసారి చూడు స్వామి, శ్రీమన్నారాయణ నా దిక్కు ఒక్కసారి నీ చూపు ప్రసరించేటట్టుగా చేయి స్వామి, శ్రీరామచంద్ర ఒక్కసారి నన్ను చూడు స్వామి. భక్తులు ఋషులు అందరూ కూడా ఆ విధంగా నామస్మరణ చేసిన వారే. కాబట్టి సత్పరాయణ శూరసేన రాక్షస బుద్ధిని అంతమొందించేవాడు. మనకేవైతే అడ్షడ్ వర్గాలు ఉన్నాయో వాటిని అంతము చేయువాడు. యదుశ్రేష్ఠ యాదవుల్లో గొప్పవాడు. యదునందనుడు అనే పిలిపించుకున్నాడు ఆయన. గొల్లవాడిగానే జీవించాడు, గొల్లవాడిగానే బతికాడు, గొల్లవాడిగా చనిపోయాడు. ఎప్పుడు ఆయన క్షత్రియుడిగా పిలిపించుకోలే. ఆయనకు అట్లా ఇష్టం ఉండదట. యాదవ యువరాజ అంటేనే ఆయన ఆనందపడేవాడట. యాదవుల కోసం ఆయన చేయని పని అంటూ లేదు. యాదవును ఉద్ధరించటంలో, యాదవ జాతిని ఉద్ధరించటంలో ఆయన కృషి గణనీయమైనది. ఒక్కసారి మనకు ఆయన ఆటోబయోగ్రఫీ చదివితే మనకు తెలుస్తుంది. సన్నివాస సుయామున భక్తులకు లొంగువాడు, సాధువుల సజ్జనుల హృదయాలలో తిష్ట వేసుకొని కూర్చుండేవాడు. అట్టి భగవాన్ని ఒక్క నామస్మరణ ద్వారా, అంటే ఆ భగవన్నామ స్మరణలోని ఆంతర్యంగా ఉన్నటువంటి అర్థాన్ని ఆకలింపు చేసుకొని, స్వామి నీవే తప్ప ఇతప్పరం వెరుగా, నీవు తప్ప నాకు మరో మార్గం లేదు, నీ నామస్మరణ తప్ప, నీ రూపము తప్ప అని ఒక్కసారి అంకిత భావంతో పిలిస్తే చాలు, ఆయన తప్పకుండా ఆయన కరుణని కలిగి ఉంటాడు. అందుకే సుయామునః సులభంగా భక్తికి మార్గమే, నామస్మరణకు మాత్రమే, స్తోత్రానికి మాత్రమే లొంగి ఉండువాడు శ్రీమన్నారాయణుడు, ఆ పరమాత్ముడు. స్వస్తి ప్రజాభ్యాం.